హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజైతే మంత్రాలయంలో రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలని ఈ వీడియోలో చూపిస్తానండి. స్క్రీన్ షేర్ చేస్తాను, చూసుకోండి. ఇక్కడ ఫస్ట్ మీరు గూగుల్ ఓపెన్ చేసుకొని srsmatha.org అంటే srsmat.org అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇక్కడ కనబడుతుంది కదండి, ఫస్ట్ లింక్, దాన్ని క్లిక్ చేయండి. ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, రూమ్ బుకింగ్ అని ఉంది. దాన్ని క్లిక్ చేస్తే కింద ప్రొసీడ్ అని వస్తుందండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. మీకు డిసెంబర్ క్లోజ్ అయ్యాయి, జాన్లో మాత్రం ఉన్నాయి. అది 16th వరకు క్లోజ్ అయ్యాయి, 17th ఓపెన్ ఉన్నాయి. సో 17th అలా క్లిక్ చేస్తే మీరు ఇక్కడ ఎంతసేపుకి చెక్ ఇన్ అవుతారు అని టైమింగ్ సెలెక్ట్ చేసుకోవాలండి. అక్కడ నేను 2 o'clock అని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ చెక్అవుట్ టైం కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఒక రోజు ఉంటారా, 2 రోజులు ఉంటారా అని. నేను ఒక రోజుకైతే సెలెక్ట్ చేసుకున్నానండి. రోజుకి 300 రూమ్స్ ఉంటాయి. అయితే ఇక్కడ చూడండి, 17th రోజున అవైలబుల్ రూమ్స్ వచ్చి 17 ఉన్నాయి. ఇక్కడ కింద స్క్రోల్ చేస్తూ పోతే మీకు ఎక్కడెక్కడ రూమ్స్ ఓపెన్ ఉన్నాయి అని చూపిస్తుందండి. ఇక్కడ రూమ్స్ ఫుల్ అని ఉంది. అలానే స్క్రోల్ చేస్తూ డౌన్కి వెళ్ళండి. మీరు కొంచెం త్వరగా చూసుకుంటే 300, 250, 400లోనే చిక్కుతాయండి. ఇక్కడ ఇవన్నీ బుక్ అయ్యాయి. ఇక్కడ చూడండి, 400వి ఓపెన్ ఉన్నాయి. ఖాళీ ఉన్నవైతే బుక్ నవ్ అని చూపిస్తుంది, ఫిల్ అయినవైతే రూమ్స్ ఫుల్ అని చూపిస్తుందండి. చూడ, ఇక్కడ ఖాళీ ఉంది కదా, దీంట్లో బుక్ నవ్ అనే దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఒక డేకి మాత్రమే మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా, 400 రూపీస్ చూపిస్తుంది. 5% GSTనో ఏదో కన్వీనియన్స్ ఫీజ్ అని చూపిస్తుంది, 20 రూపీస్. టోటల్ వచ్చి 420 రూపీస్ అండి. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ మీరు ఇవ్వాలండి. నేను మొబైల్ నెంబర్ ఇస్తున్నాను. ఫోన్ నెంబర్ టైప్ చేసి నెక్స్ట్ అని ఉంది కదండి కింద, దానిపైన క్లిక్ చేయండి. అప్పుడు మీ పేరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అడుగుతుందండి. ఆ మూడుని టైప్ చేసి కింద గ్రీన్ కలర్లో గెట్ ఓటీపీ అని ఉంది కదండి, ఆ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ చెక్ చేసుకొని మీ ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుందండి. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. మీరు చూడండి, ఇలా ఓటీపీని ఎంటర్ చేయండి. సేమ్ మెయిల్కే SRS మట్ నుంచినే ఓటీపీ వచ్చింది కదండి, దాన్ని ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేసి వెరిఫై ఓటీపీ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ మీది అడ్రస్ ఏంటి, సిటీ ఏంటి, స్టేట్, పిన్ కోడ్, మీది ఏదైనా గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ నంబర్ అడుగుతుందండి, ఆ డీటెయిల్స్ ఇవ్వండి. చూడండి, అన్నీ ఇలా మీరేం కంప్లీట్గా టైప్ చేయాల్సిన అవసరం లేదండి, బ్రీఫ్గా టైప్ చేసినా సరిపోతుంది. కానీ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ మాత్రం ఎగ్జాక్ట్గా ఏదైనా ఇవ్వండి. పాన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ. ఇచ్చిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయండి, వాటిని చదువుకొని కింద ఐ అగ్రీ అని ఉంటుంది బ్లూ కలర్లో, దాన్ని క్లిక్ చేసి ప్రొసీడ్ అని క్లిక్ చేయండి. మీ డీటెయిల్స్ ఐడి ప్రూఫ్ ఇచ్చింటారు కదండి, డీటెయిల్స్ చెక్ చేసుకొని నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇలా మీ పేమెంట్ ఆప్షన్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, క్యూఆర్ అన్ని ఆప్షన్స్ ఉంటాయి. యూపీఐ క్లిక్ చేసుకోండి. ఇలా ఎందుకంటే అందరూ ఫోన్పే, గూగుల్ పే యూస్ చేస్తారు కదండి, ఇక్కడ ఫోన్పే ఆప్షన్ ఉంది చూడండి, దానిపైన క్లిక్ చేసుకోండి. ఇలా ఫోన్పే పే నవ్ అని ఉంది కదండి, ఇక్కడ పే ఇచ్చి మీ యూపీఐ ఐడి కానీ లేదా పాస్వర్డ్ ఎంటర్ చేస్తే పే అయిపోతుందండి. మీకు పే అయిన ఇమ్మీడియట్గానే మీ నంబర్ వాట్సాప్లో ఉంటే వాట్సాప్కి ఇలా మెసేజ్ వస్తుందండి, మీ రూమ్ బుక్ అయిందని. అలానే మీరు రిసిప్ట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. రీడ్ మోర్ అని ఇస్తే కింద లింక్ ఇచ్చింటారండి, వాళ్ళు పంపించిన మెసేజ్లో అయితే మనకు ఓపెన్ అవ్వదు. సేమ్ మెసేజ్ని వేరే వాళ్ళకి కానీ లేదా మీకే సెండ్ చేసుకోండి. ఇక్కడ లింక్ కనబడుతుంది బ్లూ కలర్లో, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ యువర్ రిసిప్ట్ హియర్ అని ఉంది కదండి రెడ్ కలర్లో, ఆ దానిపైన క్లిక్ చేయండి.
క్లిక్ చేస్తే డౌన్లోడ్ అని వస్తుందండి. రిసిప్ట్ ఓపెన్ అవుతుంది. ఆ రిసిప్ట్ని తీసుకొని వెళ్ళి అక్కడ చూపిస్తే చాలండి, మీకు రూమ్ బుక్ అయిందని రూమ్ కీస్ ఇస్తారు. ఇక్కడ కీస్ కూడా ఎక్కడ ఇస్తారని లొకేషన్ మనం అక్కడ వెళ్ళి వెతుక్కోవాల్సిన అవసరం ఏం లేదండి. వాళ్ళు దాంట్లోనే కింద లింక్ ప్రొవైడ్ చేశారు. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మనకి డైరెక్షన్ చూపిస్తుందండి. మనం డైరెక్ట్గా అక్కడ వెళ్ళి కీ కలెక్ట్ చేసుకోవచ్చు. ఇదండి లింక్. ఇదండి ఈరోజుటి వీడియో. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ యూజ్ అయిందనే అనుకుంటానండి. నచ్చి ఉంటే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.